నమస్తే, చేతనకి స్వాగతం. చేతన ఈ రోజు కాచిగూడ పరిధిలో ఉన్నటువంటి నెహ్రూ నగర్లో ఉంది. ఈ నెహ్రూ నగర్లో దాదాపుగా 6 నెలల నుంచి మంచినీరు రావట్లేదు, మురికి నీరు వస్తోంది. మహాప్రభో, మా ప్రాణాలతో మా ఆరోగ్యాలతో చెలగాటం ఆడకండి అని పేద ప్రజలు ఎన్నిసార్లు మొత్తుకున్నా అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు జలమండలి కానీ స్పందించట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి? బస్తీల్లో ఉన్నటువంటి సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రజలు మన ముందుకు వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం రండి. కాచిగూడ పరిధిలో ఉన్నటువంటి నెహ్రూ నగర్లో ఉన్న మంచినీటి సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నంలో చేతన ఈ రోజు బస్తీవాసులతో మాట్లాడుతోంది. ఇక్కడ మంచినీరు ఎలా వస్తుందో చెప్పడానికి సాక్ష్యాలతో సహా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అమ్మా, మీకు నీళ్లు ఎట్లా వస్తున్నాయమ్మా? ఇక్కడ మోరి నీళ్ళు వస్తున్నాయి మేడం. అన్ని పిల్లలు తాగి బీమార్ అవుతున్నారు. మంచిగా మళ్ళీ బిల్లు కూడా తక్కువ చేస్తలేరు. అది కూడా బిల్లు సరిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఆ నీళ్ళు అయితే అట్లా వస్తున్నాయి. మేము ఎంత చెప్పినా గంట సేపు కూడా ఇస్తలేరు నల్ల. అమ్మా, ఇప్పుడు ఈ నీళ్లు మీకు రోజు ఇట్లనే వస్తాయా? అంటే ఎప్పటి నుంచి వస్తున్నాయి? కొన్ని దినాల ముందు వస్తున్నాయి. సరిగా నీళ్ళు వస్తలేవు. గడవలు తీసుకొని ఇవి రోడ్ అంతా తిరుగుతున్నాం, తెచ్చుకుంటున్నాం. 2 3 ఇచ్చేటోళ్ళు ఇస్తలేరు మాకు నీళ్లు. మా ఇండ్లలో కూడా నెలలు ఉన్నాయి కానీ ఎవరు ఇస్తలేరు. ఒక 2 గడవలు ఇండ్లు అంటే మాకు కరెంట్ కాలుతుంది, మేము ఇవ్వగలం అంటున్నాం. మోరి నీళ్ళు ఎట్లా కలుస్తున్నాయి? మాకే తెలుసలేదమ్మా, మాకు తెలియదమ్మా. ముందు ఎట్లా వస్తుంది నీరు? ముందు మంచిగా వస్తుండే, అప్పుడు నీటుగా వస్తుండే. ఇప్పుడు మాకు ఇట్లా వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు నీరు ఇప్పంగానే ఎట్లా వస్తాయి? ఫస్ట్ ఇట్లనే వస్తాయి మొత్తం గలీజ్గానే. వాసన వస్తుందమ్మా? స్మెల్ బాగా వస్తుంది, వాసన వస్తుంది. పచ్చ నీళ్ళు ఫస్ట్ ఎర్ర నీళ్ళు వస్తాయి, తర్వాత పచ్చ నీళ్ళు వస్తాయి. మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు ఎంతసేపు నీళ్లు విడిచిపెట్టిన తర్వాత మీకు? అది అర్ధగంట వస్తుంది. వచ్చి మురికి నీళ్ళు వచ్చినంత సేపే వస్తున్నాయి. ఆడికే నీళ్లు వస్తలేవు, మొత్తమే నీళ్లు బంద్ అయినాయి. అంటే మీకు అసలు రోజు విడిచి రోజు సప్లై ఎంతసేపు ఇస్తాడు? దినం వస్తాయి కానీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా నీళ్ళు వస్తలేవు. మొత్తంగా వచ్చి అరగంట నీళ్ళల్లో మురుగు నీళ్ళు ఎంత వస్తాయి మరి? మురికి నీళ్ళు హాఫ్ అన్ అవర్ లో సగం వస్తాయి. 24 అవర్స్ ఇదే వస్తాయి, 24 అవర్స్ అదే వస్తాయి. అమ్మా, ఇప్పుడు నీ చేతిలో ఉన్న నీళ్ళు ఎప్పుడు పట్టినావమ్మా? ఈ రోజు పట్టిన నీళ్ళే. ఇంతవరకు ఇంకా తేరుకోలే. మామూలుగా అయితే ఇట్లా విడిస్తే కిందకి మురుకు తేలుతారు కదా. అర్ధగంట సేపు ఇట్నే వస్తాయమ్మా. అర్ధగంట సేపు ఇట్నే వచ్చినాక ఇక మళ్ళీ పడదామంటే ఇక తగనికే నీళ్ళు దొరకాయి. అంటే నీళ్లు ముందైతే ఇట్లా వస్తాయి అంటున్నారు కదా, ఆ తర్వాత ఇది తేరుకుంటుందా? కింద మురికి తేరుకుంటుందా? తేరుకుంటుంది. మళ్ళీ కింద పట్టం ఆడ పోతాయి, మోరీలకు పోతాయి. ఇడిచి పెడతాం. పట్టి లాభం ఏముంది? అది ఆడబెడతాం. వాసన నీళ్లు అన్ని పారేస్తాం. ఇక వచ్చితే 2 3 బిందెలు పట్టుకుంటే మేము తాగాలేమి, పిల్లలకు స్నానాలు చేపియాలేంది. ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? ప్రతి ఎండాకాలం ఇట్లానే ఉంటదా? ప్రతి ఎండాకాలం ఏం లేదు. ఈసారి చేస్తుండు. ఇప్పేటోడైనా గానీ చెప్పినా గానీ ఆయన వదులుకుంటలేడు, పట్టించుకుంటలేడు. ఒలరి మా గొంతులు పోతున్నాయి. 10 20 ఇస్తామయ్యా, మంచిగా ఇడు అన్నా గానీ ఇడుస్తలేడు మాకు నీళ్లు. మేము ఎట్లా చేయాలి? ఇంకా మేము ఏం దాగి బతకాలి? అన్నం కడుపు ఎండాకాలం నీళ్లు ఉండాలి. అన్నం లేకున్నా పర్వాలే కానీ నీళ్లు ఉండాలి. కాదమ్మా, ఒక అర్ధగంట నీళ్లు గలీజు. అవి కూడా ఎట్లా వస్తాయి? మురుకులు, అది డేనిస్ మురుకులు వస్తాయి చూడండి, అట్లా వస్తాయి. ఇంకా మళ్ళీ ఏంటంటే వాటర్, ఇక కరెంట్ బంద్ చేస్తున్నారు. ఇక నీళ్లు లేవు. ఉన్నోళ్ళకి నీళ్లు లేకుండా బిందెలు తీసుకొని రోడ్ల మీదకి ఎక్కుతున్నాం. రోడ్డు దగ్గర కంటే ఎక్కడికి వెళ్తారు? కొనుక్కుంటున్నారా లేకపోతే ఎవరన్నా అడుగుతున్నారా? ఇండ్లలో మోటార్లు పెడతారండి. వేరే పేదోళ్ళకి రావు. ఇంట్లో మోటార్లు పెడితే వేరేళ్ళకి రావు. ఇక బోరింగ్ కూడా లేదు ఇక్కడ. బోరింగ్ అయితే అస్సలే లేదు. వచ్చిన 4 రోజులకి ఇచ్చేస్తారు. మీరు నీళ్లు కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారా లేకపోతే ఉట్టినే ఇట్లా పక్కకు ఉంది బోరింగ్. తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కొన్ని నీళ్ళు పెట్ట అంటే ఇస్తారు. ఇంకా అంతే. ఎవరైనా తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, ఇక తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక లేకుంటే ఇయ్యరు. అమ్మా, ఇక్కడ ఆరోగ్యాలు పిల్లలకి ఎట్లా ఉన్నాయి? నీళ్ళు తాగడం వల్ల టైఫాయిడ్ వచ్చేస్తుంది. మెయిన్
టైఫాయిడ్ మలేరియా ఈ రెండు దోకుతున్నాయి. దోమలు ఒకటి ఇవి అన్ని వస్తున్నాయి. ఇక్కడ మందు గిట్ట కొట్టట్లేదు దీనివల్ల. ఈ నీళ్ళు ఇక్కడ వాతావరణం. ఇప్పుడు ఇక్కడ టైఫాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ బాబుకు నిన్నమని వచ్చింది. ఇక్కడ క్లియర్ గా నీళ్ళ వల్లే వచ్చింది. నీళ్ళ వల్లనే టైఫాయిడ్ వచ్చిందంటే అది వేడి చేసుకొని తాగు పాపకు అని అన్నారు. అంతే. ఇక టైఫాయిడ్ వస్తుంది, మలేరియా. ఇప్పుడు నీళ్ళల్లో ఈ డ్రైన్ కలుస్తుంది అంటున్నారా, లేకపోతే కలుషితం ఏమన్నా వస్తుందంటారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం? ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది పైకి వెళ్ళి వస్తుంది. ఇది 3 సంవత్సరం నుంచి ఏమో మేము అధికార వాళ్ళకి ఎన్నిసారేమో కంప్లైంట్ ఇచ్చినాం, ఎన్నిసారేమో పోయి చెప్పినాం, ధర్నాలు పెట్టినాం, జనాలకు తీసుకుపోయినాం. ఏంటంటే ఏమో వాళ్ళకి చెప్తే ఏమో ఇక్కడ ఉన్న ఏఈ గారు ఆయనకి ఏమో తీసుకొని వచ్చి కూడా చూపెట్టినాం. మీరు ఇచ్చేది 1 గంటలో అర్ధ గంట ఏమో నీళ్ళు మొత్తం వేస్ట్ బయటికి పోతుంది. మొత్తం పడేసిన తర్వాత దానికి మళ్ళీ నీళ్ళు పెట్టినప్పుడు ఏమో మొత్తం వాసన కూడా వస్తుంది. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏమో వాంతులు, జ్వరాలు, దగ్గులు ఈ అన్ని రోగాలు వస్తున్నాయి. పక్కనే ఏమో మన హుస్సేన్ సాగర్ నాలాది ఏమో పోతుంది. దానివల్ల కూడా ఏమో మాకు ఇక్కడ బోరింగ్ వేసుకుంటాం కూడా దాంట్లో కూడా అదే నీళ్ళు వస్తుంది. ఇప్పుడు నీళ్ళు తాగాలంటే ఏమో మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అసలు ఈ నీళ్లు చూస్తే కనుక ఇందులో మనం కావాలని ఎవరన్నా ఏమైనా కలిపామేమో అన్నట్టుగా ఉంది. కానీ ఇది స్పష్టంగా వాళ్ళ పైప్ లైన్ లోంచి వచ్చిన నీళ్లే. ఇది గనక మనం పాచి దగ్గరగా పేర్కొన్నటువంటి పాచిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది మురికి, మురుగు అండ్ పాచి అన్ని కలిపి పైప్ లైన్ల వ్యవస్థలో లోపం ఉంది. ఇది పైప్ లైన్ లో లోపం అంటారా, లేకపోతే డ్రైన్ లో లోపం అంటారా? ये ड्रेनेज लाइन से ही इसको कनेक्शन हो रहा है. इसको ये ड्रेनेज लाइन के बाजू ये वाटर लाइन जा रहा है यहाँ पर, और ड्रेनेज के अंदर ये मैनहोल के अंदर कोई उसके अंदर प्लास्टिक नहीं है, जिसकी वजह से लीकेज होके ये वाटर लाइन में मिक्स हो रहा है इसके अंदर. ये लोग क्या कर रहे हैं, अंदर से कुछ भी काम नहीं करके बाहर से कवर लगा के उसका पिक्चर ले लेके चले आ रहे हैं, वहाँ बिल क्लियर कर ले रहे हैं. कोई क्वालिटी वर्क नहीं हो रहा है यहाँ पर, कोई इंस्पेक्शन करने वाला नहीं है. काम होने के बाद काम सही हुआ नहीं हुआ. ఇప్పుడు ఈ డ్రైన్ లోపల ఇప్పుడు మనం ఇక్కడ కింద రోడ్డు మీద మ్యాన్ హోల్ చూస్తున్నాం. మీ మంచినీటి పైప్ లైన్ కూడా దీనిలోనే ఉన్నదా? దీంట్లోనే పోతుంది. దీంట్లో పక్కకి వెళ్ళనే పోతుంది. ఇది 1 ఫీట్ డిస్టెన్స్ లోనే ఉన్నది. దానికోసం దీంట్లో మిక్స్ అయ్యి ఈ నీళ్ళు వస్తుంది. అంటే డ్రైనేజ్ వ్యవస్థ పగిలిపోవడమో లేకపోతే ఈ పైప్ లైన్స్ మంచినీటి పైప్ లైన్ పగలడం వల్ల ఇది మిక్స్ అయ్యి ఇది 6 నెలల నుంచి ఇది ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చినాం. దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే వచ్చేసి బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నాడు, కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు కానీ ఇప్పుడు ఈ సమస్యలు చూడడానికి ఎవరు రారు. అసలు అంటే ఈ సమస్యను మీరు ఎవరెవరి దగ్గరికి చెప్పారు, ఎక్కడ తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేడం ఇక్కడికి వెళ్ళి ఏమో మేము జిఎం దగ్గర పోయినాం, జనరల్ డివిజన్ మేనేజర్ దగ్గర, మళ్ళీ ఏఈ దగ్గర జలమండలి అక్కడ పోయినాం. వాళ్ళకి కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఏఈ గారు వచ్చి చూశారు. ఇక్కడ చూసిన తర్వాత ఆయనకు చెప్తే ఏమో మేము ట్రై చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంటిది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి పరిష్కారం ఏం లేదు. నాలా గురించి ఏమో ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇది మొత్తం సలం ఏరియా. సలం ఏరియాలో ఏమో పేదవాళ్ళు ఉంటారు. పొద్దుగాల పోయి ఏమో సాయంత్రం వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి నీళ్ళు లేదు, వాళ్ళకి ఏమో ఇంట్లో వండుకోనికి నీళ్ళు లేకుంటే ఏమో వాళ్ళు ఏం తినాలి, ఎట్లా చేయాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమేమో వాళ్ళకి జమ చేసుకుని ఎవరు సపోర్ట్ చేస్తలేరు మేడం. మొన్ననే ఏమో ఇక్కడ మన ఏరియాలో వచ్చి వాటర్ వైజ్ వాళ్ళు బిల్లులు బ్యాలెన్స్ ఉన్నదని ఏమో నల్లలు కట్ చేసినారు. అది కూడా చెప్పినాం, భయ్ మాకు నీళ్ళు మంచిగా వస్తలేదు, మీరు బిల్ గురించి ఏమో ఇంత బలవంతం చేస్తున్నారు, అట్లా చేయకండి, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే వాళ్ళు పట్టించుకోలేరు. లేకుంటే మేము ఏదో నోటీస్ పంపిస్తాం, లేకుంటే నల్లలు కట్ చేస్తున్నారు, తీసుకొని గడ్డపారలు తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. మొన్న 5 నల్లలు కట్ చేసినారు మేడం ఇక్కడ. వాళ్ళకి ఏమో మేము చెప్పినాం సార్, అంటే బిల్లుల వసూలుపై ఉన్న శ్రద్ధ మంచినీటి సరఫరా సరిగ్గా జరుగుతుందా లేదా అని లేదు, సప్లై ఆఫ్ వాటర్ క్లీన్ గా ఉందా లేదా అని లేదు. ఇంకోటి ఏంటంటే ఏమో ఇక్కడ బిల్లు ఆగిపోయింది దేని గురించి అంటే ఈ నీళ్ళు సరిగ్గా రాకుంటే ఏమో వాళ్ళు బిల్లు కట్టలేరు. కట్టకుండా ఆ బిల్కి ఏమో ఎక్కువ అయిపోయి 5,000 అయిపోయిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ వచ్చేది ఏమో 150 మేడం. ఇక్కడ వచ్చేది 151 రూపాయి వస్తుంది బిల్, దానికి ఇంట్రెస్ట్ ఏమో 200 వస్తున్నాయి మేడం.